Intrachem YouTube channel. This is Venkatesh. In this video, I am going to explain first year chemistry model paper of 2021 and 22. అంటే 22 ఇయర్లో కొత్తగా మోడల్ పేపర్గా రిలీజ్ చేశారు. సో ఇందులో దీని గురించి ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. ఇందులో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ 15 ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మనకు ఇక్కడ 12 ఇస్తాడు. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ మనకు ఇక్కడ 4 ఇస్తాడు. సో 15లో 10 చేయాలి, 12లో మనం 6 రాయాలి, 4లో 2 రాస్తే సరిపోతుంది. సో దానికి సంబంధించిన మోడల్ పేపర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేశారు. సో అది ఎలా ఉంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఆన్సర్స్ సహా సాల్వ్ చేద్దాం. సో లెట్ us మూవ్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ సెక్షన్ ఏలో ఏమున్నది, అమాంగ్ ఫస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ 2 మార్క్స్ క్వశ్చన్. అమాంగ్ నైట్రైడ్, ఆక్సైడ్, ఫ్లోరైడ్, సోడియం ప్లస్ Mg+2 అండ్ Al+3. సో ఈ క్వశ్చన్ ఇందులో ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ కామన్ అయాన్ ఇన్ దెమ్. ఇందులో కామన్గా ఉన్న ఒక ప్రాపర్టీ ఏంటిది అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాడు, అరేంజ్ దెమ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ అంటే మనకు తెలుసు, సో లో టు హై ఇలా అరేంజ్ చేయమంటున్నాడు. ఇందులో ఏదో ఒక ప్రాపర్టీ కామన్గా ఉంది చెప్పమంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, అయానిక్ రేడియై పెరిగే క్రమాన్ని రాయమంటున్నాడు. సో లో టు హై, స్మాల్ రేడియస్ టు లార్జ్ రేడియస్కి రాయమంటున్నాడు. సో ఈ ఆన్సర్ని అసలు క్వశ్చన్ని పర్ఫెక్ట్గా చదవడమే ఎగ్జామినేషన్లో ఫస్ట్ చేయాల్సిన పని. క్వశ్చన్ని ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చదువుతామో అప్పుడే మనకు ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వస్తాయి. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. సో ఇచ్చిన ఆర్డర్ ఏంటిది, N-3, O-2, F- Na+, Mg+2, లాస్ట్ Al+3. సో ఫస్ట్ ఇవి తెలియాలంటే వీటి ఆటమిక్ నంబర్స్ మనకు తెలియాలి. సో ఇక్కడ నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఫ్లోరిన్ 9, సోడియం 11, మెగ్నీషియం 12, అల్యూమినియం 13. సో నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీలో మనకు మైనస్ అంటే గెయిన్. సో 3 ఎలక్ట్రాన్స్ గెయిన్, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్. F-1 ఎలక్ట్రాన్ గెయిన్. ఓకే, కెమిస్ట్రీలో ప్లస్ అంటే లాస్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్, 1 ఎలక్ట్రాన్ లాస్. ఇక్కడ 12లో అంటే ఇక్కడ +2 మీన్స్ 2 ఎలక్ట్రాన్స్ లాస్. Al+3లో 3 ఎలక్ట్రాన్స్ లాస్. సో దీని ప్రకారం మనం ఇప్పుడు కొత్తగా వాటి యొక్క యాక్చువల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ మిగిలిపోయినాయో చూద్దాం. సో 7 + 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ దట్ ఈక్వల్ టు 10. సో 8 అటామిక్ నంబర్, 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ కాబట్టి మళ్ళీ 10. సో 9 + 1 10. నెక్స్ట్ 11 + 1 -1, సో దట్ ఈజ్ ఆల్సో 10. ఇక్కడ 12 - 2, ఎందుకు లాస్ అంటే ప్లస్ కదా కాబట్టి 10. సో ఇక్కడ అల్యూమినియం +3 13 కదా, లాస్ ఆఫ్ 3. సో 13 - 3 10. అంటే ఆల్ ఆర్ హ్యావింగ్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్. అంటే కామన్గా ఏముందంటే ఇవి ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ అని రాస్తాం. సో ఇంత పెద్దగా మీరు రాయనవసరం లేదు. సో వెన్ ఎవర్ యూ సీ దిస్ ఇన్ యువర్ క్వశ్చన్ పేపర్, మీ మైండ్లో ఒకటి గుర్తుండాలి, వీటన్నిటిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది రాయండి. సో ఫస్ట్ పాయింట్ ఏం రాయండి, ఆల్ ఆఫ్ ద అబోవ్ అయాన్స్ హ్యావింగ్ 10 ఎలక్ట్రాన్స్. సో ఐసో ఎలక్ట్రానిక్ సిరీస్ ఈజ్ గివెన్, దట్ ఈస్ ద సెకండ్ పాయింట్ రాయండి. ఐసో ఎలక్ట్రానిక్ గివెన్ అని రాసి నెక్స్ట్ ఏమన్నాడు, ఆర్డర్ అన్నాడు కదా. సో ఆర్డర్ చూద్దాం. సో వాట్ ఈస్ ద ఆర్డర్ చూద్దాం. సో ఎక్కువ ఇక్కడ ఏది లాస్ అయింది, 3 ఎలక్ట్రాన్స్. ఏది లాస్ అయింది, అల్యూమినియం. సో ఎక్కువ ఏదైతే లాస్ అవుతుందో దాని సైజు చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఆర్డర్ ఈస్ దట్ ఈస్ ఓన్లీ అల్యూమినియం +3 వెరీ లెస్ దెన్ మెగ్నీషియం +2, మెగ్నీషియం +2 లెస్ దెన్ సోడియం ప్లస్. ఎందుకంటే విచ్ విల్ లూజ్ లెస్ ఎలక్ట్రాన్, దట్ ఈస్ విత్ మోర్ అయానిక్ రేడియై. సో ఫ్లోరిన్ ఈజ్ లెస్ దెన్ oxygen is less than
నైట్రోజన్. అన్నిటికంటే ఇప్పుడు పెద్దది ఏంటిది? నైట్రోజన్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో దీనికి 1 మార్కు. ఇక్కడ ఇందులో మనకు 10 ఎలక్ట్రాన్స్ కనపడ్డందుకు 1 మార్కు. సో టోటల్గా 2 మార్క్స్. ఈ క్వశ్చన్ రాసినందుకు మీకు 2 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎలిమెంట్ ఎక్స్ అనే దానికి 34 అటామిక్ నెంబర్ ఉందంట. దాని పొజిషన్ పీరియాడిక్ టేబుల్లో పొజిషన్ చెప్పమన్నాడు. సో లెటస్ డిస్కస్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఇక్కడ సో 34 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34 అని అడిగాడు కదా. సో 34 అటామిక్ నెంబర్ ఉన్నది ఏ పీరియాడిక్ టేబుల్లో పొజిషన్ ఏంటిదంటే, ఫస్ట్ పీరియడ్లో మనకు హైడ్రోజన్ హీలియం మాత్రమే ఉంటాయి. సెకండ్ పీరియడ్లో లిథియం నుంచి స్టార్ట్ అయ్యి నియాన్తో ఎండ్ అవుతుంది. థర్డ్ పీరియడ్ మాత్రం సోడియంతో స్టార్ట్ అయ్యి ఆర్గాన్తో ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది? 34 అంటే జింక్ తర్వాత వచ్చే 4th ఎలిమెంట్ అన్నట్టు. సో అందరికీ జింక్ వరకు మామూలుగా తెలిసే ఉంటుంది 10th క్లాస్ వరకు. సో నెక్స్ట్ 34 ఎలిమెంట్ ఈజ్ సెలీనియం. సో దట్ ఈజ్ 6th గ్రూప్. సో 6th గ్రూప్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటిది? సో 6th గ్రూప్లో మనకు ఆక్సిజన్ ఫ్యామిలీ. సో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు NS2 NP4. ఓకే, NS2 NP4 కాన్ఫిగరేషన్ ఉంటుంది జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో 6th గ్రూప్. నెక్స్ట్ పీరియాడిక్ టేబుల్లో దాని పీరియడ్ ఎంత? 4th పీరియడ్. సో ఇదే ఆన్సర్. ఫస్ట్ పాయింట్ 6th గ్రూప్ అని రాస్తే 1 మార్క్. నెక్స్ట్ దాని యొక్క పొజిషన్ ఎంత? 4th పీరియడ్. ఓకే, జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే మనకు రాసుకోవచ్చు. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 3D10 4s2 4p4 రాస్తే మనకు 34 అటామిక్ నెంబర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫర్ సల్ఫర్ అండ్ సల్ఫైడ్. సో సల్ఫర్ అంటే మనకు 6th గ్రూపు. సో ఇందులో లాస్ట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? మనకు ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఫర్ సల్ఫర్ ఎస్. నెక్స్ట్ సల్ఫైడ్ చూసుకుంటే సల్ఫర్లో 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి దాన్ని 8గా రాస్తాం. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే సల్ఫైడ్ 2 ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్. సో దిస్ ఈజ్ -2. దిస్ ఈజ్ ఫర్ సల్ఫర్. ఓకే, సల్ఫర్కి ఇక్కడ ఎన్ని డాట్స్? 6 రాయాలి. ఇక్కడ మాత్రం 8 రాయాలి. ఓకే, సల్ఫైడ్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వేరాజ్ ఇన్ సల్ఫర్ 6 డాట్స్ రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ 6 డాట్స్, ఇక్కడ 8 డాట్స్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. C2H2 అండ్ C2H4లో హౌ మెనీ సిగ్మా బాండ్స్, హౌ మెనీ పై బాండ్స్ ఉన్నాయి రాయమంటున్నాడు. సో ఇది చాలా ఈజీ. చూడండి, కార్బన్స్ ఇక్కడ 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి కార్బన్ మధ్యలో ఒక సిగ్మా బాండ్ ఉంటుంది. నెక్స్ట్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 2 సిగ్మా బాండ్స్. సో ఇది సిగ్మా బాండ్స్ గురించి. సో మిగతావి పై బాండ్స్ ఎన్ని? ఇక్కడ మనకు 2 పై బాండ్స్. సో టోటల్గా ఇక్కడ మనకు కార్బన్ మధ్యలో 1 సిగ్మా బాండ్ అండ్ కార్బన్ హైడ్రోజన్ మధ్యలో 2 సిగ్మా బాండ్స్. సో టోటల్గా మనకు 3 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్ ఇందులో ఎస్టలిన్లో. సో ఎస్టలిన్లో మనకు 3 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్ ఉన్నాయి. వేరాజ్ ఇన్ ఇథిలిన్లో మనకు ఓన్లీ 1 పై బాండ్. సో మిగతావన్నీ సిగ్మా బాండ్స్ కదా. సో సిగ్మా బాండ్స్ ఇక్కడ మనకి ఎన్ని? 1 2 3 4 5. సో 5 సిగ్మా బాండ్స్, 5 పై బాండ్. అంటే ఆన్సర్ ఇక్కడ ఏంటిది? 1 పై బాండ్, 5 సిగ్మా బాండ్స్ రాస్తే 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 4th ఆప్షన్ ఇక్కడ మనకు ఏదింది? క్లోరైడ్ అయన్ అండ్ మోర్ స్టేబుల్ దాన్ క్లోరిన్. సో Cl- ఈజ్ స్టేబుల్ దాన్ Cl అన్నాడు. ఎందుకంటే సో Cl అనేది 17 ఎలక్ట్రాన్స్, ఒక ఎలక్ట్రాన్ యాడ్ అయింది కాబట్టి 18. సో ఆక్టేట్ కాన్ఫిగరేషన్. సో వన్ అండ్ ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్లోరైడ్ విల్ గివ్స్ మోర్ స్టెబిలిటీ టు దట్ సింగిల్ క్లోరిన్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ రివర్స్ అయింది కదా. నెక్స్ట్ చూద్దాం. 6th చూద్దాం. 6thలో మనకు ఏముంది? నైట్రోజన్ ఇచ్చాడు, ఆక్సిజన్ ఇచ్చాడు, మీథేన్ ఇచ్చాడు. సో విచ్ విల్ డిఫ్యూజ్ ఫాస్టర్ అన్నాడు. డిఫ్యూజ్ అంటే మనకు ఏది ఎక్కువగా డిఫ్యూజ్ అవుతుందంటే ఏమని చెప్పుకుంటాం? టైం డిస్టెన్స్లో ఎక్కువ గ్యాస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా. సో అది డిఫ్యూజన్లో చెప్తాం. సో గ్రామ్స్ల ప్రకారం. సో ఇక్కడ నైట్రోజన్ ఎక్కువ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ టు డెన్సిటీ. సో డెన్సిటీ డిపెండ్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ టు మాలిక్యులర్ వెయిట్. సో హై మాలిక్యులర్ వెయిట్ డిఫ్యూజెస్ లెస్. సో ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మాలిక్యులర్ వెయిట్ దేనికి ఎక్కువ ఉంటే అది తక్కువ డిఫ్యూజ్ అవుతుంది. అదే ఆన్సర్. సో ఫస్ట్ నైట్రోజన్ అంటే ఎంత? 14 అటామిక్ నంబర్, 7 అటామిక్ నంబర్.
సో 14 + 14 ఎంత 28. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్ 16 + 16 32. నెక్స్ట్ కార్బన్ 12 అండ్ హైడ్రోజన్ 4 కాబట్టి 16. అవుట్ ఆఫ్ దిస్ విచ్ విల్ డిఫ్యూజ్ మోర్ ఫాస్టర్ అంటే మీథేన్ డిఫ్యూజెస్ ఫాస్టర్ దాన్ అదర్స్. ఓకే, ఎందుకంటే లో మాలిక్యులర్ వెయిట్. సో దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 7th క్వశ్చన్, partial pressure relation between partial pressure of the gas and its mole fraction. సో పార్షియల్ ప్రెషర్ అంటే పీపీ, మోల్ ఫ్రాక్షన్ అంటే మనకు దిస్ ఈజ్ ద సింబల్. సో పీ టోటల్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్ విల్ గివ్ ద పార్షియల్ ప్రెషర్. దిస్ విల్ అబ్టైన్ ఫ్రమ్ మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే డాల్టన్స్ లా నుంచి వస్తుంది. సో పీపీ మీన్స్ పార్షియల్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్రెషర్ ఇంటూ మోల్ ఫ్రాక్షన్. సో ఇఫ్ యూ రైట్ దిస్ యూ విల్ గెట్ 2 మార్క్స్. చాలా సింపుల్గా 2 మార్క్స్ వస్తాయి. దిస్ ఈజ్ ఎనఫ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈజ్ 8th one. Calculate the number of molecules present in 1.12 into 10 to the power of -7 cubic centimeter of a gas at STP. సో ఈ గ్యాస్ యొక్క మాలిక్యూల్స్ ఎంత ఉన్నాయి, వాల్యూమ్ ఇచ్చాడు, ఏం కనుక్కోమంటున్నాడు, వాల్యూమ్ ఇచ్చి మనకు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమన్నాడు. సో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఏమిచ్చాడు క్వశ్చన్, 8th క్వశ్చన్లో ఏమిచ్చాడు, వాల్యూమ్ ఇచ్చాడు, మాలిక్యూల్స్ కనుక్కోమన్నాడు. సో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 1.12 ఇంటూ 10 to the power of -7 క్యూబిక్ సెంటీమీటర్స్ కదా. సో మనకు ఏం కనుక్కోమన్నాడు, ఇది గ్యాస్ ఎక్కడుందంట ఎస్టీపీ కండిషన్. సో మనకు తెలుసు ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్కి మనకు ఫార్ములా తెలుసు, ఆల్ ఆఫ్ యూ నో దట్ ఈస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నంబర్. అంటే మనకు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రావాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్లో వాల్యూమ్ ఇచ్చాడు, కానీ అవగాడ్రో నంబర్ మనకు తెలియాలి. సో వాట్ ఈజ్ అవగాడ్రో నంబర్, అవగాడ్రో నంబర్ అంటే మనకు 6.023 ఇంటూ 10 to the power of 23 మాలిక్యూల్స్ అని తెలుసు. సో మనకు ఇది కూడా తెలిసింది. సో ఇప్పుడు ఇది కనుక్కోవాలంటే మనకి ఏం తెలవాలి, ఎన్ వాల్యూ తెలవాలి. సో వాట్ ఈజ్ ఎన్ వాల్యూ, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఇన్ గివెన్ సిసి బై సిసి మీన్స్ ఎంఎల్. సో ఎస్టీపీ కండిషన్ దగ్గర ఎంత ఉంటుంది ఒక వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ అంటే, సో 22,400 ml. సో సిసికి ఈక్వల్ ఇప్పుడు ఎంఎల్ యూనిట్స్ చేంజ్ చేసినప్పుడు. సో మనకు వాల్యూమ్ ఇచ్చాడు, ఎస్టీపీ కండిషన్ దగ్గర ఉన్న గ్యాస్ వాల్యూమ్ తెలుసు కాబట్టి ఇప్పుడు సో ఇది కూడా ఎంట్రీ చేస్తే మనకు నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ వస్తాయి. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఎన్ వాల్యూ గివెన్ 1.12 ఇంటూ 10 to the power of -7 by 22,400. ఓకే, సో మనకు ఇది చేస్తే మనకు ఆన్సర్, సో ఇచ్చిన మనకు వాల్యూ ఎంత వస్తుంది, ఎన్ వాల్యూ అంటే సో 1.12ని మనం 10 to the power of -2 కాస్త -9గా రాసుకుంటే 112 ఇంటూ 10 to the power of -9 అవుతుంది. సో 112 ఇంటూ 1, సో 2 జా 224. సో దట్ మీన్స్ 1/2 ఇంటూ 10 to the power of, ఇది పైకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. సో టోటల్గా -11. సో దట్ విల్ గివ్ 1/2 మీన్స్ 0.5. సో దట్ మీన్స్ 6.023లో హాఫ్ ఎంత మనకు 3.023 ఇంటూ 10 to the power of -11 23. సో రిమైనింగ్ మనకు ప్లస్ 12 మిగులుతుంది. సో దట్ ఈస్ మాలిక్యూల్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం 9th క్వశ్చన్. సో కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ CO2. ఈ రియాక్షన్కి ఏం కనుక్కోమంటున్నాడు, ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్. సో ఇట్ మీ రిప్రజెంటెడ్ బై ఆల్సో ఈ డెల్టా యు ఆర్ డెల్టా ఈ బోత్ ఆర్ సేమ్. సో దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీ కనుక్కోమన్నాడు అంటే హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టాంట్ వాల్యూమ్ని క్యూవీగా రాసుకోవచ్చు. సో క్యూవీ ఈజ్ ఈక్వల్ టు సివి ఇంటూ డెల్టా టీ అని తెలుసు. డెల్టా టీ అంటే T2 - T1. క్వశ్చన్లో మనకు చాలా పెద్ద మిస్టేక్, మోడల్ పేపర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ మనకు అకాడమీ ప్రకారం T1 T2 అనేది మనకు థర్మోడైనమిక్స్లో ఉంటుంది. ఈ క్వశ్చన్కి సివి అండ్ డెల్టా టీ వాడే ఇస్తాడు, మనం ఓన్లీ క్యూవీని కనుక్కుంటే సరిపోతుంది. సో 20.7 అనేది మనకు ఇచ్చాడు, వాల్యూ ప్లస్లో ఇస్తాడు, కానీ బాంబు కెలోరీమీటర్లో హీట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఎలా తీసుకోవాలి, మైనస్ వాల్యూ, హీట్ రిలీజ్ కాబట్టి ఎగ్జోథర్మిక్ మైనస్. సో 20.7 ఇంటూ T2 ఎంత ఉంది 299, T1 ఎంత ఉంది 298. సో ఇంటూ 299 - 298 విల్ గివ్ 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు -20.7. అంటే ఇక్కడ మనకు ఏ ఆన్సర్ వచ్చింది
క్యూవీ వచ్చింది. సో అది ఎన్ని గ్రాములకు? 1 గ్రామ్. అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఫర్ 1 గ్రామ్ గ్రాఫైట్కి ఎంత? -20.7 జౌల్స్ ఫర్ కిలో జౌల్స్. ఇక్కడ కిలో జౌల్స్ ఫర్ కెల్విన్. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు? 1 మోల్కి కనుక్కోమన్నాడు. ఆల్ ఆఫ్ యూ నో దట్ 1 మోల్ అంటే మనకు ఎంత ఉంటుంది? 12 గ్రామ్స్ ఉంటుంది కార్బన్. సో గ్రాఫైట్ అంటే కార్బన్ కదా. 1 గ్రామ్కి ఎంత వచ్చింది మనకు? -20.7 కిలో జౌల్స్ పర్ మోల్ వచ్చింది. కానీ మనకు ఎన్ని గ్రాములు ఉంటుంది గ్రాఫైట్ అంటే? 1 మోల్లో 12 గ్రామ్స్ ఉంటుంది కాబట్టి 12 grams will give how much of heat? So that means 12 into -20.7/1. So that equal to మనకు -2.48 into 10 to the power of 2 kilojoules per mole heat is released. Okay, so this is about internal energy calculation for this reaction. So next ionic product of water. So next question, that is ionic product of water. So ionic product of water ante it is represented by Kw. So it is the product of proton H plus concentration and OH minus concentration. So all of you know that H plus concentration ఎంత ఉంటుంది? 1 into 10 to the power of -7 mole per liter. OH minus concentration ఎంత ఉంటుంది? 1 into 10 to the power of -7. So when you multiply this, you will get the final value 1 into 10 to the power of -14 mole square per liter square. So next question చూద్దాం. lithium salts are mostly hydrated. Why? సో చాలా ఈజీ, 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. డ్యూ టు స్మాల్ సైజ్ అండ్ హై హైడ్రేషన్ ఎంథాల్పీ. హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఈజీగా మాయిశ్చరైజ్ అవుతుంది. సో దీన్ని ఎప్పుడైతే ఓపెన్ ఎయిర్లో పెడితే సో తొందరగా మాయిశ్చర్ని తీసుకుంటుంది. సో హై హైడ్రేషన్ ఎంథాల్పీ అండ్ లో సైజ్. నెక్స్ట్ మనకి ఇక్కడ దీనికి లిథియం హ్యాస్ లో ఐఈ వాల్యూస్ ఆల్సో, కాబట్టి 2 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. లో atomic size and high hydration enthalpy will give more hydrating power to the lithium salts. So example రాస్తే సరిపోతుంది. lithium chloride 2H2O. So this is the lithium salt taking 2 moisture hydrating molecules. సో నెక్స్ట్ మెగ్నీషియం మెటల్ని బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎయిర్లో అన్నప్పుడు ఎయిర్లో ఏముంటుంది? ఆక్సిజన్ ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఎక్కువ అమౌంట్లో నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి మెగ్నీషియం ఆన్ కంబషన్ విత్ ఎయిర్, ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్. సో మెగ్నీషియం ఆక్సైడ్స్ అండ్ మెగ్నీషియం నైట్రేట్స్ ఆర్ ఫార్మ్డ్. సో దీని బ్యాలెన్స్డ్ రియాక్షన్ కూడా మీరు రాసుకోవచ్చు. 2Mg + O2 2MgO, 3Mg + N2 Mg3N2. సో దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ రియాక్షన్. నెక్స్ట్ 14th గ్రూప్ 13th క్వశ్చన్ చూద్దాం. సో 13th గ్రూప్, వాట్ ఈజ్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్రూప్ 14? సో గ్రూప్ 14 అంటే కార్బన్ ఫ్యామిలీ. సో కార్బన్ ఫ్యామిలీ జనరల్గా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ NS2 NP2. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ గ్రూప్ 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డైమండ్ హ్యాస్ హై మెల్టింగ్ పాయింట్స్ అన్నాడు. ఎందుకంటే ఒకటే ఒక ఆన్సర్. సో డ్యూ టు 3-dimensional networking structure. So 3-dimensional networking structure between carbon bonds, so which will give more stability, so and has high melting point. So that is the answer, one word answer, 3-dimensional networking structure between carbon bonds. Okay, that is the answer. So next చూద్దాం. write the reagents required for conversion of benzene to methyl benzene. So let us discuss. సో బెంజిన్ ఎలా మార్చమన్నాడు? మిథైల్ బెంజిన్గా మార్చమన్నాడు. సో క్వశ్చనే ఆన్సర్గా మార్చుకుందాం. బెంజిన్ అంటే ఏంది? సో దిస్ ఈజ్ బెంజిన్. సో C6H6. దీన్ని ఎలా మార్చమన్నాడు? మిథైల్ బెంజిన్గా మార్చమన్నాడు. అంటే ఇక్కడ మిథైల్ గ్రూప్ రావాలి. సో మిథైల్ గ్రూప్ రావాలంటే మిథైలేషన్ చేయాలి. సో ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్ ఇచ్చాడు అన్నట్టు. సో మిథైలేషన్ చేయమన్నాడు కాబట్టి ఫ్రీడల్ క్రాఫ్ట్ మిథైలేషన్ చెప్పుకోవచ్చు. మిథైలేషన్ చేయాలంటే ఇక్కడ ఏదన్నా మనం ఏం తీసుకుంటాం? మిథైల్ క్లోరైడ్ తీసుకుందాం ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3. సో అన్హైడ్రస్ AlCl3లో ఏమవుతుంది? హైడ్రోజన్, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ ప్లేస్లో మిథైల్ గ్రూప్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్
ఎగ్జామ్లో ఎలా రాస్తారంటే బెంజిన్ ఆన్ రియాక్షన్ విత్ మిథైల్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3 మిథైల్ బెంజిన్ ఈజ్ ఫార్మ్డ్ అని రాస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి. సెక్షన్ బికి వెళ్ళిపోదాం. సో సెక్షన్ బిలో మనకు ఇక్కడ 12 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో 6 మాత్రమే రాలే. సో అవేంటియో చూద్దాం క్వశ్చన్స్. సో దిస్ ఈజ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఫస్ట్ 16th క్వశ్చన్, వాట్ ఈస్ నోడల్ ప్లేన్? హౌ మెనీ నోడల్ ప్లేన్స్ పాసిబుల్ ఫర్ 2p అండ్ 3d ఆర్బిటాల్స్? అంటే 3d ఆర్బిటాల్స్ అండ్ 2p ఆర్బిటాల్స్కి ఎన్ని నోడల్ ప్లేన్స్ పాసిబుల్ అవుతాయో చూడమన్నాడు. సో ఫస్ట్ ఏమడిగాడు? నోడల్ ప్లేన్ అడిగాడు. సో వాట్ ఈస్ నోడల్ ప్లేన్? సో నోడల్ ప్లేన్ అంటే ఎక్కడైతే ఎలక్ట్రాన్ ఉండదో దాన్నే నోడల్ ప్లేన్ అంటాం. సో ద లైన్ ఆర్ ద ప్లేన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఏ న్యూక్లియస్, ఓకే, వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ 0. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఈజ్ 0, that is called nodal plane. So probability of finding electron is 0. Probability of finding electron is 0 is called nodal plane. This is the first point. So the number of nodal planes for any orbitals equal to L value. So L value equal to నోడల్ ప్లేన్స్. సో ఎన్ వాల్యూ ఈక్వల్ టు నోడల్ ప్లేన్స్ అని ఎట్లా అంటామంటే ఇక్కడ చూడండి. సో దీస్ ఎన్ వాల్యూ విల్ డిసైడ్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిట్స్. సో బేస్డ్ అపాన్ ద షేప్ ఆఫ్ ఆర్బిట్ వీ కెన్ సే ద నోడల్ ప్లేన్స్. సో థర్డ్ పాయింట్ మనం ఏమడిగాడు? పాసిబుల్ నోడల్ ప్లేన్స్ ఫర్ 2p. సో 2p మీన్స్ ఎల్ వాల్యూ ఆల్ ఆఫ్ యూ నో 1. ఫర్ 3d ద ఎల్ వాల్యూ ఈస్ 2. సో ఆల్ ఆఫ్ యూ నో that is n minus 1. So if the shell is 2, it will become 2 minus 1. So L value is equal to n minus 1. సో L value ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ నుంచి ఒకటి మైనస్ చేస్తే మనకు we will get the L value. సో 2p ఆర్బిటాల్ L value 1, 3d ఆర్బిటాల్ L value 2. సో ఇవి 3 పాయింట్స్ రాయండి, మీకు 4 మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ దీన్ని కూడా 4th పాయింట్ అనుకోవచ్చు. సో 4 పాయింట్స్ 4 మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దట్ ఈస్ 17th క్వశ్చన్. సో వాట్ ఈస్ 17th క్వశ్చన్? హియర్ అసైన్ ద పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ హ్యావింగ్ అవుటర్ కాన్ఫిగరేషన్ NS2 NP4. సో ఈ క్వశ్చన్ మనకు పీరియాడిక్ టేబుల్ నుంచి వచ్చింది కదా. సో ఇప్పుడు NS2 NP4 ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ప్లేస్ చేస్తావు? దట్ ఈస్ ఫస్ట్ వన్, వెరీ ఈజీ. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అదే అందులోనే n-1 D2 NS2 ఈ కాన్ఫిగరేషన్ ఉన్నదాన్ని పీరియాడిక్ టేబుల్లో ఎక్కడ ప్లేస్ చేస్తామన్నాడు. సో లెట్ us డిస్కస్. ఫస్ట్ ఏమన్నాడు? NS2 NP4 అన్నాడు. సో ఇక్కడ n వాల్యూ ఇచ్చాడు, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 3. ఓకే, సో జనరల్గా ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 3 ఉంటే మెయిన్ షెల్ ఏంటిది? మనకు ఏదైతే షెల్ దట్ ఈస్ వ్యాలెన్సీ షెల్ ఈస్ థర్డ్. సో దట్ మీన్స్ హియర్ 3s2 3p4 ఈజ్ గివెన్. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో దిస్ రైట్ ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం రాయండి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటిది? 3s2 3p4. నెక్స్ట్ ఇక్కడ వీటిని ఏమంటాం? ఇవి వ్యాలెన్సీ షెల్స్ కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. ఓకే, 6th వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నది కంపల్సరీ మనకు ఈ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ దేనిది? ఆక్సిజన్ ఫ్యామిలీ కాబట్టి బిలాంగ్స్ టు 6th A గ్రూప్. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. నెక్స్ట్ 4th A గ్రూప్ ఎక్కడ ఉంటుందంటే థర్డ్ పీరియడ్. ఓకే, ఇది థర్డ్ పీరియడ్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ థర్డ్ పీరియడ్ అని ఎలా చెప్పామంటే, సో ఇక్కడ ఏదైతే మనకు 3 అనేది కనపడుతుందో, సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఏదైతే షెల్ ఉంటుందో జనరల్గా మనం గుర్తుపెట్టుకోవడానికి కోడ్ థర్డ్ పీరియడ్. థర్డ్ n వాల్యూ 3 అయితే అది జనరల్గా థర్డ్ పీరియడ్కి బిలాంగింగ్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే బి క్వశ్చన్. సో దిస్ ఈజ్ 4 పాయింట్స్ రాయండి, 2 మార్క్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇక్కడ n-1 D2 NS2 ఇచ్చాడు కదా. ఇది డి బ్లాక్ కాబట్టి డి బ్లాక్లో థర్డ్ బీతో స్టార్ట్ అయ్యి సెకండ్ బీతో క్లోజ్ అవుతుంది. ఓకే, సో సెకండ్ బీతో క్లోజ్ అవుతుంది కాబట్టి
థర్డ్ బి వచ్చేది స్కాండియం. సో స్కాండియంలో ఉండేది 3D1. నెక్స్ట్ వచ్చేది 3D2. అంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఇచ్చాడు వాడే, n ఈజ్ ఈక్వల్ టు 4. 4s2 4 - 1 3D2. సో 3D2 4s2 ఉన్నది ఏంటిది? టైటానియం జనరల్గా. సో కాబట్టి ఈ ఎలిమెంట్ని ప్లేస్ చేయాలంటే జనరల్గా థర్డ్ బితో స్టార్ట్ అయింది, నెక్స్ట్ దేంతో క్లోజ్ అవుతుంది ఇక్కడ? నెక్స్ట్ థర్డ్ బి తర్వాత ఫోర్త్ బి. సో ఫోర్త్ బి ఎండ్ మాత్రం సెకండ్ బి. సో ఫోర్త్ బి గ్రూప్లో ఈ 3D2 4s2 అనే దాన్ని ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి 3D2 4s2 వచ్చింది. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటిది? ఇది ఏ పీరియడ్లో ఉంటుందంటే n వాల్యూ 4 కాబట్టి సో ఇట్ బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్ ఇన్ పీరియాడిక్ టేబుల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ రాయండి. యూ విల్ గెట్ 4 మార్క్స్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 18th one. PCl5. Explain hybridization involved in PCl5. Let us discuss. So what is PCl5 అంటే phosphorus pentachloride. So which hybridization involved in this molecule అంటే so in this molecule sp3d hybridization is involved. That means 1 s orbital, 3 p orbitals, 1 d orbitals are intermixed అంటే కలిసిపోయి ఏమవుతున్నాయి మనకు 5 sp3d hybrid orbitals are formed. సో ఇది ఫస్ట్ రాయండి. నెక్స్ట్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఎక్స్ప్లెనేషన్ పెట్టి సో ఆన్సర్ రాద్దాం. సో హౌ వీ కెన్ రైట్ అంటే ఫస్ట్ ఇందులో సెంట్రల్ ఆటం ఏంటిది? సెంట్రల్ ఆటం ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ మనకు అటామిక్ నంబర్ 15. సో కాబట్టి ఏంటిది కాన్ఫిగరేషన్? నియాన్ 3s2 3p3. సో దిస్ ఈజ్ ద కాన్ఫిగరేషన్. ఏంటిది? జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గ్రౌండ్ స్టేట్లో. సో దీని గ్రౌండ్ స్టేట్ రాసినాం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ns2 np3. సో వెన్ ఎవర్ ఫాస్ఫరస్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు 5 chlorines, whenever phosphorus exposed to 5 chlorines, it will excited state. So what is the excited state అంటే ఇక్కడ చూద్దాం. సో these are the valency shells. So upon exciting, so what happened? The 3s2 orbitals will jump from low level to high level. So and move to next entry d orbital. So upon excitation, this s orbital jump from low level to high level 3d shell. Okay, now how many unpairs are formed? 1 2 3 4 5. So these are intermixed to give sp3d hybrid orbital. So that is like this, sp3d hybrid orbital. So how many? 1 2 3 4. So if you write 4, it will give 5. 1 2 3 4 5. This is called sp3d hybrid orbital. Now which is ready to bind with 5 chlorines of pz orbitals. So pz క్లోరిన్లో లాస్ట్ మనకు p ఆర్బిటాల్ ఉంటుంది. దట్టు 3p5 మనకు క్లోరిన్లో మనకు ఏ కాన్ఫిగరేషన్ ఉంటుంది? 3p5. కాబట్టి సో ఇక్కడ క్లోరిన్. సో టోటల్గా 5 chlorines ఆర్ కంబైన్డ్ విత్ 5 unpaired of phosphorus to give PCl5. Okay, that too how many equivalent hybrid orbitals are formed? 5 sp3d hybrid orbitals are formed by p are combined with 5 unpaired electrons of each chlorines. Okay, to give 5 sp3d and sigma bonds, p bonds, sp3d p bonds, sigma bonds, sp3d p sigma bonds. Okay, so what is the structure? Let us discuss. సో స్ట్రక్చర్ ఏంటిదంటే ఇక్కడ మనకు PCl5 అనేది, సో దిస్ ఈజ్ ద ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్. సో క్లోరిన్, సో దిస్ ఈజ్ ద ట్రైగోనల్ బైపిరమిడల్ స్ట్రక్చర్ హ్యావింగ్ బాండ్ యాంగిల్, 2 types of bond angle. Between these two 90 degrees and between these two here 120 degrees. Okay, and between that one 180 degrees. సో టోటల్గా మనకు
ఎన్ని bond angles? 3 bond angles. So I will explain with orbital diagram also. Whenever phosphorus undergo, it form 5 sp3d hybrid orbitals. So how means? So there are 5 sp3 hybrid orbitals are arranged. అంటే ఎట్లయితే మన ఇంట్లోకి చుట్టాలు వస్తే ఎంతమంది చుట్టాలు వస్తే అన్ని అంతా చైర్స్ వేస్తాం కదా, ఇక్కడ కూడా ఫాస్ఫరస్ ఎక్స్పోజ్డ్ టు హౌ మెనీ క్లోరిన్స్ 5. సో దానికి సంబంధించిన అరేంజ్మెంట్ చేసిందే హైబ్రిడైజేషన్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ this sp3d 5 sp3 hybrid orbitals are overlap with p orbitals of chlorine. Okay, p orbitals of chlorine, so which will give trigonal and bipyramidal. So this is the structure of PCl5. Okay, so ఇందులో ఖచ్చితంగా రాయాల్సింది డెఫినేషన్. నెక్స్ట్ వన్ దాన్ని యొక్క ఎట్లా ఫామ్ అవుతుంది, ప్రాసెసింగ్ ఆఫ్ హైబ్రిడైజేషన్, విచ్ వన్ ఈజ్ ఎగ్జైటెడ్, విచ్ ఈజ్ నాట్ విచ్ ఈజ్ అండర్ గోయింగ్. సో ఇన్ దిస్ విచ్ ఇక్కడ డెఫినేషన్ ప్రాసెస్ ఎలా ఎగ్జైట్ అవుతుంది, ఎలా హౌ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ ఫార్మ్డ్ and how many hybrid orbitals are formed, how many sigma bonds here, 5 sigma. ఇక్కడ చూడండి 1 second third fourth fifth 5 sigma sp3d and p అంటే sp3d ఆఫ్ phosphorus, p ఆర్బిటాల్స్ ఆఫ్ క్లోరిన్ కలిసిపోయి ఎన్ని సిగ్మా బాండ్స్ వచ్చినాయి అంటే 5 సిగ్మా బాండ్స్. సో 5 సిగ్మా బాండ్స్ formed between sp3d and p orbitals of chlorine. So this is about PCl5. Okay, next question చూద్దాం. Deduce Boyle's law and derive ideal gas. So these questions I already taken the videos in your intrachem YouTube channel, ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ప్లేలిస్ట్. ఓకే, మీరు అది చూసి కూడా మీరు చూసుకోవచ్చు, అది ఈజీగా దొరుకుతుంది. సో ఇక్కడ మనకు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే క్వశ్చన్స్ తెలియవో వాడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏ క్వశ్చన్స్ అయితే మనం వీడియోలు చేయలేదో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ చూద్దాం. సో ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి, మనకు ఇంట్రాకెమ్ యూట్యూబ్ ఛానల్లో మనకు ఫస్ట్ ఇయర్ ప్లేలిస్ట్లో ఉంటాయి. సో నెక్స్ట్ 21 క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ 21? వాట్ వాల్యూమ్ ఆఫ్ CO2 ఈజ్ అబ్టైన్డ్ బై హీటింగ్ 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్. 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ని హీట్ చేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అని అడుగుతాడు. చూద్దాం. సో లెట్ us డిస్కస్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏమి అడిగాడు మంచిగా రాసుకుందాం. కాల్షియం కార్బోనేట్ ఆన్ హీటింగ్ it decomposed to calcium oxide and carbon dioxide. So this is the question given to you. సో యాక్చువల్గా కాల్షియం కార్బోనేట్ని హీట్ చేస్తే అసలు కాల్షియం ఎంత ఉంటుందో చూద్దాం. కాల్షియం మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది? 100 మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. సో 100 grams నుంచి మనకు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందంటే, కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత అంటే, ఎస్టీపీ వద్ద ఏదైనా గ్యాస్ అనేది వాల్యూమ్లో ఉంటుంది కాబట్టి 22.4 liters. అంటే కాల్షియం కార్బోనేట్ అనేది జనరల్గా మాలిక్యులర్ వెయిట్ని గ్రామ్స్గా కన్సిడర్ చేసుకుంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనుకుంటాం కాబట్టి 100 grams నుంచి 22.4 liters వస్తుంది. క్వశ్చన్లో ఎన్ని గ్రామ్స్ అడిగాడు? 4 grams అడిగాడు. సో 4 grams నుంచి ఎన్ని లీటర్ల కార్బన్ డైఆక్సైడ్ అంటే క్రిస్ క్రాస్ మల్టిప్లికేషన్. సో ద కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ 4 grams ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈస్ అని రాసి 4 into 22.4 by 100. ఓకే, దట్ ఈక్వల్ టు మనకేమొస్తుంది ఇక్కడ 89.6 by 100. ఓకే, whenever you move upside it will become equal to 0.896 liters. Okay, this is the answer. నెక్స్ట్ చూద్దాం. దట్ ఈస్ manganate sulfur dioxide upon reaction these two Mn+2 and HSO4- bisulfate and Mn+2 ions are produced. సో ఏం చెప్పాడు, ఈ రిడాక్స్ రియాక్షన్ని అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్లో బ్యాలెన్స్ చేయమంటున్నాడు ఇన్ ఎసిడిక్ మీడియం. సో లెట్ us డూ దిస్. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే మనకు ఫస్ట్ ఆక్సిడేషన్ నంబర్స్ తెలియాలి.
సో రియాక్టెంట్ సైడ్ ఆక్సిడేషన్స్ ఎంత ఉన్నాయి, ప్రోడక్ట్ సైడ్ ఎన్ని ఆక్సిడేషన్ స్టేట్స్. సో చేంజింగ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్స్ తెలిస్తేనే బ్యాలెన్సింగ్ అనేది తెలుస్తుంది. సో బ్యాలెన్సింగ్ చేయాలంటే కంపల్సరీ రియాక్టెంట్ సైడ్ ఇనిషియల్ ఆక్సిడేషన్ స్టేట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ ఆక్సిడేషన్ స్టేట్స్. నెక్స్ట్ ఆఫ్టర్ ద రియాక్షన్ ప్రోడక్ట్స్ యొక్క ఫైనల్ ఆక్సిడేషన్ స్టేట్స్. whenever you know the initial oxidation states and final oxidation states, then only you will know the which one undergoing reduction, which one undergoing oxidation. Let us do this. Okay, so first manganese and manganese ఉన్న సెలెక్షన్ అంటే సేమ్ ఉన్న వాటిని సెలెక్ట్ చేద్దాం. సో మ్యాంగనీస్ టు మ్యాంగనీస్, ఇక్కడ సల్ఫర్ టు సల్ఫర్, ఎందుకంటే రిడాక్స్ రియాక్షన్లో ఇక్కడ ఏదైతే ఉంటుందో అక్కడ అదే దాన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇది అప్పుడు మనం సెలెక్షన్ అయిపోయింది. సో ఇందులో ఏది రిడక్షనో ఏది ఆక్సిడేషనో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ ద రైట్ సైడ్ పార్ట్. ఓకే, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ అనుకొని కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పార్ట్ని చూసుకుందాం, ఎందుకంటే రియాక్టెంట్ అవే కదా. చూద్దాం. సో ఏం రాద్దాం, MnO4 మైనస్. సో దీంట్లో Mn ఆక్సిడేషన్ స్టేట్ అంటే కనుక్కుందాం. తెలియని దాన్ని ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుంటాం కదా, ఎక్స్ ప్లస్. సో ఆల్వేస్ యూ రిమెంబర్, సో ఇవి తెలియాలి అందరికీ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ షార్ట్ కట్లీ ఆక్సిడేషన్ స్టేట్స్. ఎలా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా వచ్చేవి లిథియం, సోడియం, పొటాషియం. ఇవి ఎప్పుడు కనపడ్డా వాటి ఆక్సిడేషన్ స్టేట్స్ +1గా తీసుకోవాలి. నెక్స్ట్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, ఇవి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్. ఎప్పుడు కనపడ్డా వాటి నుంచి ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయితే +2, కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతాయి. కాబట్టి ఇవి ఎప్పుడు కనపడ్డా వాల్యూ +2 తీసుకోండి. నెక్స్ట్ కొన్ని Al+3 కనపడితే మనం ఎప్పుడైనా Al అంటే +3, లాస్ ఆఫ్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి జనరల్గా వచ్చేవి ప్లస్లో. ఇక నెక్స్ట్ మనకు ఈ మైనస్లో ఫ్లోరిన్ మైనస్ అంటే ఆల్ ఇంటర్ హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవి ఎప్పుడు కనపడ్డా మీరు ఎంత తీసుకోవాలి, -1. ఓకే, హైడ్రోజన్కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఎక్కువగా మాత్రం +1 తీసుకుంటాం, ఎప్పుడో ఒకసారి -1. ఎప్పుడంటే వెనెవర్ ఇట్ ఈస్ కంబైన్ విత్ ఫస్ట్ గ్రూప్ ఆర్ సెకండ్ గ్రూప్. సోడియంతో కానీ నెక్స్ట్ పొటాషియంతో కనపడ్డప్పుడు మనం ఎంత తీసుకుంటాం, -1 అని తీసుకోవాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకంటే సోడియం విల్ గెట్ ప్లస్, హైడ్రోజన్ విల్ గెట్ మైనస్. నెక్స్ట్ మిగతా అన్ని కండిషన్లో హైడ్రోజన్ ఎక్కువగా ఎంత తీసుకుంటాం, +1 తీసుకుంటాం. సో వీటి ప్రకారం ఇక్కడ ఇదేమవుతుంది, ఎక్స్ ప్లస్. ఆక్సిజన్ ఎప్పుడు కనపడే ఎంత తీసుకోమన్నా -2. సో అలాంటివి ఎన్ని ఉన్నాయి, 4 × -2. ఇక్కడ ఇది నెట్ ఛార్జ్. సో ఈక్వల్ టు ఎంత, దేనికి ఈక్వల్, ఇదంతా -1కి ఈక్వల్. సో ఎంత అప్పుడు, ఎక్స్ మైనస్ 4 × 2 8, మైనస్ ఉంది కాబట్టి -8 = -1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకు 8 - 1 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఇక్కడ మ్యాంగనీస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీంట్లో కూడా సల్ఫర్ కనుక్కోవాలి కదా. సో లెట్ us డూ ద సల్ఫర్ హియర్. సో దిస్ ఈజ్ రియాక్టెంట్. ఇప్పుడు మనం కనుక్కునేది కూడా రియాక్టెంటే. సో ఇక్కడ ఏం రాసుకుంటున్నాను నేను, మ్యాంగనీస్ 7 అని రాసుకుంటున్నా. ఓకే, ఈ స్టేట్లో ఫస్ట్ ఎంత ఉంది, 7 ఉంది బిఫోర్ రియాక్షన్. సల్ఫర్ ఎంత ఉందో చూద్దాం. సో సల్ఫైట్లో ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ ఇది సల్ఫేట్ కదా, ఇది కనుక్కుందాం, ఎక్స్. సో ఎక్స్ ప్లస్ ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్స్, 3 ఉన్నాయి. ఒక్క ఆక్సిజన్కి ఎంత తీసుకోమన్నా -2. నెట్ దేనికి ఈక్వల్, -2. కాబట్టి ఎక్స్ -6 = -2. సో -6 అటు వెళ్ళిపోతే +6 అవుతుంది. సో దట్ ఈక్వల్ టు +4. అంటే ఇక్కడ సల్ఫర్ ఎంత, +4. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ రియాక్టెంట్ సైడ్. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ సైడ్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ మ్యాంగనీస్ది డైరెక్ట్ ఇచ్చాడు కాబట్టి మనం క్యాలిక్యులేట్ చేసిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ పని దేంతో పడ్డది, సల్ఫేట్తో చూద్దాం. సో సల్ఫేట్ అంటే ఏంటిది, ఎక్స్ ప్లస్ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఒక్కదాని ఆక్సిజన్ది -2 = -2. సో దట్ ఈస్ ఎక్స్ - 8 = -2. సో దట్ ఈస్ 6. అంటే ఇక్కడ సల్ఫర్ ఎంత, 6. సో అన్నీ రాసుకున్నాం కదా. లెట్ us సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. లెట్ us డివైడ్ ద విచ్ వన్ ఈజ్ ఆక్సిడేషన్, విచ్ వన్ ఈజ్ రిడక్షన్ బేస్డ్ అపాన్ ద డెఫినేషన్. సో ఇది తెలియాలంటే మళ్ళీ ఒక స్టెప్స్. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పినా, ఫస్ట్ విచ్ వన్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్, విచ్ వన్ అండర్ గోయింగ్ రిడక్షన్ అంటే ఫస్ట్ రిడాక్స్ రియాక్షన్ కాబట్టి
సో రిడక్షన్ అంటే డెఫినేషన్స్ తెలిసినే ఈ ఆన్సర్ వస్తుంది. రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ డెఫినేషన్స్ చూద్దాం. సో రిడక్షన్ అంటే 3 డెఫినేషన్స్ తెలుసు మనకు. అవేంటంటే గెయిన్ ఆఫ్ ప్రోటాన్ని తీసుకోవడం, లేదా మనకు గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓకే, లేదా లాస్ ఆఫ్ ఆక్సిజన్. ఈ 3 కండిషన్లో ఏది జరిగినా మనం ఏమంటాం? రిడక్షన్ జరిగిందంటాం. ఆక్సిడేషన్ అంటే ఈ 3 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అయితే ఆక్సిడేషన్ అన్న రిడక్షన్ అన్న గుర్తుపెట్టుకోండి. వెన్ ఎవర్ యూ రిమెంబర్ అవుట్ ఆఫ్ దిస్ 2 యూ మే గెట్ ఈజీలీ వన్. సో ఈజీ ఒకటికి వస్తే ఇంకోటి వస్తుంది. సో ఇక్కడ గెయిన్ అన్నప్పుడు ప్రోటాన్, ఇక్కడ లాస్ ఆఫ్ ప్రోటాన్, నెక్స్ట్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. సో వీటిని ఆక్సిడేషన్స్ అంటాం. సో దీని ప్రకారం ఈ 3 డెఫినేషన్స్ ప్రకారం ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మ్యాంగనీస్ ఎంత ఉంది? 7 ఉంది. ఇక్కడ మ్యాంగనీస్ ఎంత ఉంది? 2 ఉంది. అంటే మనకు కెమిస్ట్రీలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసే ఉంటుంది. 0కి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ -1 -2 ఉంటాయి, రైట్ సైడ్ +1 +2 ఉంటుంది. సో ఎప్పుడైతే ఇప్పుడు చూడండి 0 టు రైట్ సైడ్ మూమెంట్ ఉంది అనుకుంటాం. ఎనీ రైట్ సైడ్ మూమెంట్ ఇన్ దిస్ రైట్ సైడ్ మూమెంట్ అంటే చూడండి లాస్ +1 +2 కెమిస్ట్రీలో లాస్ కదా. సో లాస్ అంటే ఏంటిది? ఆక్సిడేషన్. దీనికి రివర్స్ జరిగింది అనుకోండి, ఇక్కడ 2, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ టు రైట్ మూమెంట్ ఉందనుకో, ఇక్కడ 0 టు రైట్ సైడ్ ఆర్ -2 టు రైట్ సైడ్, ఎనీ రైట్ సైడ్ డైరెక్షన్ ఆక్సిడేషన్, ఎనీ లెఫ్ట్ సైడ్ మూమెంట్ దట్ ఈస్ రిడక్షన్ గుర్తుపెట్టుకోండి. సో ఈ లెటెస్ట్ సాల్వ్ దిస్. సో ఇక్కడ ఏమైనాయి చూడండి. సో 7 ఉంది, 7 కాస్త ఎలా మారింది? 2గా మారింది. సో 7 చేంజ్ టు 2. సో 7 2గా మారింది, అంటే 7 నుంచి 2కు జరిగింది. అంటే 7 అంటే ఇటు సైడే ఉంటుంది కదా, 3 4 5, అంటే మనకు ఎక్కడి నుంచి ఎటువైపు జరిగింది? 7 టు 2కి వచ్చింది. అంటే 7, నెక్స్ట్ 6 5 4 3 2, అంటే ఇటు లెఫ్ట్ సైడ్ మూమెంట్ ఉంది కాబట్టి దీన్ని మనం గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనుకుంటాం. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినది కూడా రాయాలి కాబట్టి మనం బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్లో సో 1 2 3 4 5. సో ఇది ఇక్కడికి వచ్చిందంటే ఎన్ని స్టెప్స్ ఎక్కితే వచ్చినామంటే 5. సో 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ అని ఇక్కడ రాసుకోవాలి. సో 5 ఎలక్ట్రాన్స్ గెయిన్ దట్ ఈక్వల్ టు రిడక్షన్ అని రాయాలి. ఓకే. సో ఇక్కడ మ్యాంగనీస్లో 5 ఎలక్ట్రాన్ గెయిన్ కాబట్టి రిడక్షన్ అన్నాం. సో నెక్స్ట్ వన్ ఏమంటున్నాం? +4 టు +6 అంటున్నాం. సో ఇంతకుముందే చెప్పాను కోడ్. సో ఎంత? 0 +1, ఇక్కడ +2 రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే -1 -2 -3 కదా. సో లెట్ us డిస్కస్. సో ఇక్కడ మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది చూడండి, 4 to 6. 4 కాస్త ఎలా మారింది? 6, అంటే రైట్ సైడ్ మూమెంట్ ఉంది, దట్టు ఇలా జరిగిందంటే దాని మీనింగ్ ఏంటిది? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. +4 నుంచి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితేనే కదా 6 వచ్చేది. కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ లాస్ కాబట్టి దీన్ని ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. సో ఇక్కడ ఏమైనా చెప్పుకోవచ్చు, లాస్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ gives rise to oxidation. So we determined oxidation of reaction, we determined reduction of reaction. So then balance. ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దాం. So first I balance the reduction of reaction and oxidation of reaction. Let's do this. Balancing of other atom, balancing of oxygen atom, next balancing of, next ikkada balancing of hydrogen, నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్టెప్స్. ఈ స్టెప్స్ ప్రకారం బ్యాలెన్సింగ్ చేద్దాం. ఫస్ట్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రాస్తే, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ రాస్తే 1 మార్క్. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్ ఆక్సిడేషన్ రిప్రజెంట్ చేస్తే అదే అనదర్ 1 మార్క్. ఈ స్టెప్స్లో అన్నిటి రాసి ఫైనల్ రియాక్షన్ రాస్తే 2 మార్క్స్. ఇది 4 మార్క్స్లో చాలా ఈజీ. చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫర్ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అంటే రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ రాసుకోవాలి. MnO4 కన్వర్టెడ్ ఇంటూ Mn+2. ఓకే. ఇందులో అదర్ ఆటం అంటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటిది? బ్యాలెన్సింగ్ ఆఫ్ అదర్ ఆటం. అదర్ ఆటం మీన్స్ ఆక్సిజన్ హైడ్రోజన్ తప్ప మిగతా అన్ని అదర్ ఆటం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ మ్యాంగనీస్ ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది. సో కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు బ్యాలెన్స్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ చూద్దాం. సో సెకండ్ స్టెప్ అది. సో ఆక్సిజన్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? లెఫ్ట్ సైడ్ 4 ఉన్నాయి,
ఇది ఎసిడిక్ మీడియంలో కాబట్టి ఎసిడిక్ మీడియంలో బ్యాలెన్సింగ్ ఏ మీడియం అయినా యాసిడిక్ మీడియం అయినా బేసిక్ మీడియం అయినా ఆక్సిజన్ని వాటర్తో బ్యాలెన్స్ చేస్తాం కదా. సో కాబట్టి MnO4 మైనస్ ప్లస్ ఇక్కడ ఎన్ని లాస్ ఎక్కడ ఉందో అటు సైడ్ రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ MnO4 మైనస్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉన్నాయి, రైట్ సైడ్ తక్కువ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ యాడ్ చేయాలి. సో ఎన్ని యాడ్ చేయాలంటే ఎన్ని ఆక్సిజన్స్ అయితే నంబర్ కనపడుతుందో అన్ని వాటర్ మాలిక్యూల్స్ కలపాలి. 4H2O. ఓకే, ఇక్కడ 4 ఆక్సిజన్స్ కాబట్టి 4H2O. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటిది? బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్స్. సో థర్డ్ స్టెప్ అదే కదా. సో ఎలానో చూద్దాం. సో ఇక్కడ యాడ్ చేయడం వల్ల ఇక్కడ డెఫిషియెంట్ ఆఫ్ హైడ్రోజన్స్ అయింది కాబట్టి సో ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 8 ఉన్నాయి. 4 2 8 కాబట్టి 8H+ లెఫ్ట్ సైడ్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఎటు సైడ్ అయితే డెఫిషియెంట్ ఉన్నదో అటు సైడ్ మనం ఏం యాడ్ చేస్తున్నాం? హైడ్రోజన్స్. ఎందుకు? H+ మీడియం కాబట్టి మనకు ఎసిడిక్ మీడియంలో H+తోని బ్యాలెన్స్ చేస్తాం. సో రైట్ యాజ్ ఇట్ ఈస్ మనం 4H2O. సో ఇక్కడ వరకు రాసిన తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే సో బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్. సో చార్జెస్ని రాయడం అంటే చాలా వెరీ ఈజీ. ఇక్కడ అదర్ ఆటమ్స్ సేమ్ ఉన్నంత వరకు ఇక్కడ ఏ నంబర్ అయితే అదే వస్తుంది. ఎప్పుడైతే అదర్ ఆటమ్ పెరుగుతుందో ఇక్కడ అన్ని టైమ్స్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × 5 ఇక్కడ తీసుకుంటాం. ఒకవేళ అదర్ ఆటమ్స్ 2 అయినప్పుడు 2 × 5 ఎంత ఉంటే అంత రాసుకుంటాం. రైట్. సో లెట్ us రైట్ ద బ్యాలెన్సింగ్ ఆఫ్ అదర్ ఆటమ్. సో మీకు తెలుసు రిడక్షన్ అంటే ఏంటిది? ఎలక్ట్రాన్స్ గెయిన్. సో ఎటువైపు గెయిన్ అవుతున్నాయి అంటే లెఫ్ట్ సైడ్, రియాక్టెంట్ సైడ్ తీసుకుంటేనే కదా ప్రోడక్ట్ సైడ్ తగ్గేది. ఓకే, కాబట్టి ఇటు సైడ్ యాడ్ చేయాలి. సో గెయిన్ అన్నప్పుడు లెఫ్ట్ సైడ్, లాస్ అన్నప్పుడు రైట్ సైడ్. ఓకే, రైట్. ఇక్కడ MnO4 మైనస్ ప్లస్ ఏముంది? పైన వచ్చిన రియాక్షన్ని రాస్తున్నా 8H+. ఎన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయినాయి? 5 ఎలక్ట్రాన్స్. సో గివ్స్ సేమ్ మళ్ళీ ఇదే రాయండి యాజ్ ఇట్ ఈస్ Mn+2 + 4H2O. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్యాలెన్సింగ్. నెక్స్ట్ చూద్దాం ఆక్సిడేషన్ ఆఫ్. సో నెక్స్ట్ చూద్దాం సల్ఫైట్ టు సల్ఫేట్. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? +4 to +6 కాబట్టి ఇది ఆక్సిడేషన్ అయింది. సో ఫస్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఏం చేస్తాం? అదర్ ఆటమ్. సో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి నో నీడ్ టు బ్యాలెన్స్ ఆఫ్ అదర్ ఆటమ్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ చూద్దాం. సో బ్యాలెన్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఇక్కడ సైడ్ ఇక్కడ ఆల్రెడీ 1 ఆక్సిజన్ ఎక్కువ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఏం యాడ్ చేయాలి? వాటర్ మాలిక్యూల్ ఎన్ని యాడ్ చేయాలి? 1 వాటర్ మాలిక్యూల్ వీ హ్యావ్ టు యాడ్. సో దట్ ఈస్ H2O గివ్స్ ఏమవుతుంది? SO4 - 2 అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? బ్యాలెన్సింగ్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇక్కడ ఆల్రెడీ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు కాబట్టి రైట్ సైడ్ యాడ్ చేస్తాం H+. ఎందుకంటే హైడ్రోజన్ ఎలా బ్యాలెన్స్ చేస్తాం? ఎసిడిక్ మీడియంలో H+తోని. సో ఎన్ని హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ రైట్ సైడ్ 2 హైడ్రోజన్స్ రాస్తాం 2H+. నెక్స్ట్ ఏం చేద్దాం? లాస్ట్ వన్ బ్యాలెన్సింగ్ ఆఫ్ చార్జెస్. సో మీకు ఇక్కడనే చూస్తున్నారు అదర్ ఆటమ్స్ 1 ఉంది, ఇక్కడ కూడా అదర్ ఆటమ్స్ 1 ఉంది కాబట్టి ఎన్ని లాస్ అయినాయి? ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయినాయి. లాస్ అంటే ఏమని చెప్పినా రైట్ సైడ్ అని చెప్పా. సో రైట్ సైడ్ రాస్తే సరిపోతుంది. సో SO3 - H2O గివ్స్ పైనది ఉన్నది యాసిటీ రాస్తున్నా, కాకపోతే ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ రాస్తున్నా అంతే. 2H+ + 2 ఎలక్ట్రాన్స్. ఓకే, నౌ ఇంతకుముందు మన రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి చూద్దాం. సో ఇక్కడ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ వి గాట్? 5. మరి ఈ రియాక్షన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి? 2. సో 2 అనేది 5తోని బ్యాలెన్స్ కాదు కాబట్టి సో టు ఈక్వలైజ్ ద 5 and 2 I am multiplying this equation with 5. I am multiplying the manganese +2 with 2. ఓకే, ఈ రియాక్షన్ని నేను 2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? 5 2 10 అవుతుంది. ఈ రియాక్షన్ని నేను 2ను 5తో మల్టిప్లై చేస్తే 10 ఎలక్ట్రాన్స్. అంటే బోత్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్లో ఎలక్ట్రాన్స్ కూడా బ్యాలెన్స్ చేస్తాం. సో లెట్ us రైట్ దట్ వన్. ఓకే, ఏం రాద్దాం? ఫస్ట్ 5 ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత ఏమవుతుంది? సో అక్కడ ఫస్ట్ మ్యాంగనీస్కి 2 యాడ్ చేసాం కాబట్టి 2 MnO4. మనకు 8 హైడ్రోజన్స్ ఎన్ని వచ్చాయి? 8 వచ్చాయి కాబట్టి 8 2 16 + H+.
5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ అయినాయి. నెక్స్ట్ Mn+2 ఉండే కాబట్టి అది 2తో మల్టిప్లై చేయడం వల్ల 2Mn+2. నెక్స్ట్ అక్కడ 4H2 మనకు ఫస్ట్ ఎంత ఉంది, 4 ఉండేది కాబట్టి ఇక్కడ 8H2O అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ఇదే విధంగా ఈ రియాక్షన్ చూద్దాం. సో 5తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఏమవుతుంది ఈ రియాక్షన్, 5SO3 మైనస్ ప్లస్ 5H2O గివ్స్ 5SO4 మైనస్ 2 ప్లస్ 10H ప్లస్ 10 ఎలక్ట్రాన్స్ అవుతుంది ఫైనల్ రియాక్షన్. ఇదే ఇక్కడ రాసి సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి చూద్దాం ఒకసారి, సేమ్ ఎక్కడెక్కడ ఏమున్నాయో అవి క్యాన్సిల్ చేద్దాం. సో ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ దిస్ బేస్డ్ అపాన్ ద స్టెప్స్, సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ 10 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా రైట్ సైడ్ 10 ఎలక్ట్రాన్స్ క్యాన్సల్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ 5H2O, ఇక్కడ 8 అంటే 5 అంటే ఇక్కడ మీ రిమైనింగ్ ఎన్ని మిగిలిపోతాయి, 3H2O. అంటే ఇక్కడ 8లో 5 క్యాన్సిల్ అయిన తర్వాత 3 మిగిలిపోతాయి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ 16 ఉన్నాయి, ఇక్కడ 10 ఉన్నాయి, అంటే ఇక్కడ ఎక్సెస్ ఎన్ని ఉంటాయి, 6H+. సో రిమైనింగ్ వాటిని రాద్దాం. సో ఏం మిగిలిపోయినాయి, 2MnO4 మైనస్ ప్లస్ 5SO3 మైనస్ 2, ఏం మిగిలిపోయింది ఇక్కడ 6H+ గివ్స్ 2Mn+2 ప్లస్ 5SO4 మైనస్ 2 ప్లస్ ఏం మిగిలిపోయింది ఇక్కడ 3H2O. సో దిస్ ఈజ్ ద ఫైనల్ బ్యాలెన్స్డ్ రియాక్షన్. ఈ బ్యాలెన్స్డ్ రియాక్షన్ వస్తే 1 మార్క్, స్టెప్స్ రాస్తే అవన్నీ ప్రాసెస్కి 3 మార్క్స్. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ క్వశ్చన్. నెక్స్ట్ 27 క్వశ్చన్ అండ్ 28th క్వశ్చన్. సో దీస్ ఆర్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇన్ అవర్ ఛానల్. సో ప్లీజ్ విజిట్ దట్. వై బికాస్ ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి అక్కడ మీరు చూసుకుంటే సరిపోతుంది. వెనెవర్ యూ మూవ్ టు ఇంట్రాకేమ్ స్టడీస్ అండ్ సెలెక్ట్ ద ఫస్ట్ ఇయర్ ప్లేలిస్ట్, అందులో మీకు ఈ ఆన్సర్స్ కనపడతాయి. సో నెక్స్ట్ 29th చూద్దాం. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడో, కాల్షియం కార్బైడ్ని ఏం చేశాడు, వాటర్తో రియాక్షన్ చేస్తే ఏ అనేది వచ్చింది. వెనెవర్ దిస్ ఏ ప్రోడక్ట్ ఈస్ పాస్డ్ త్రూ హాట్ మెటల్ ట్యూబ్, B is formed. The obtained product again reaction with AlCl3 and CHCl3, C is product. What are ABC అని చూద్దాం, చాలా ఈజీ. సో ఫస్ట్ ఏం చేశాడు, కాల్షియం కార్బైడ్ రియాక్షన్ విత్ వాటర్, అంటే కాల్షియం కార్బైడ్ని తీసుకుపోయి వాటర్లో వేస్తే ఏమవుతుంది మనకు, లైమ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ ఎసిటలిన్ వస్తుంది. ఓకే, సో దీన్ని బ్యాలెన్స్ చేస్తే మనకు ఇక్కడ 2H2O రాస్తే సరిపోతుంది. సో దిస్ ఏ ఈజ్ నౌ ఏబుల్ టు రియాక్షన్ విత్ హాట్ మెటల్ ట్యూబ్, అంటే ఎసిటలిన్ అనేది CH ట్రిపుల్ బాండ్ CH, దిస్ వెన్ పాస్డ్ త్రూ హాట్ ఐరన్ ట్యూబ్ ఆర్ హాట్ మెటల్ ట్యూబ్ ఇట్ గో సైక్లైజేషన్. సో సైక్లైజేషన్ అయిన తర్వాత మనకు బెంజిన్ అనేది వస్తుంది. ఎలానో చూద్దాం. సో హాట్ మెటల్ ట్యూబ్ నుంచి పాస్ చేసిన తర్వాత అది సైక్లిక్ స్ట్రక్చర్గా కన్వర్ట్ అవుతుంది. సో 3 acetylene molecules are combined to cyclization in హాట్ మెటల్ ట్యూబ్ టు గివ్ బెంజిన్. సో సైక్లైజేషన్ తర్వాత మనకు ఈ స్ట్రక్చర్ వస్తుంది. ఈ బెంజిన్కి ఏం రియాక్షన్ చేపించాడు, ఇది B ప్రోడక్ట్ మనకు. సో వెనెవర్ దిస్ బెంజిన్ రియాక్షన్ విత్ AlCl3 లూయిస్ యాసిడ్, సో మనకు లూయిస్ యాసిడ్ ప్రజెన్స్లో దేంతో రియాక్షన్ చేస్తున్నాడు, మిథైల్ క్లోరైడ్. సో మిథైల్ క్లోరైడ్తో రియాక్షన్ చేస్తే ఏమవుతుంది, మిథైలేషన్ అవుతుంది. సో దట్ ఈస్ ఫ్రిడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్ అండ్ ఫార్మ్ మిథైల్ బెంజిన్. సో దిస్ ఈస్ ద లాస్ట్ ప్రోడక్ట్ C, దట్ ఈస్ మిథైల్ బెంజిన్. ఓకే, అంటే కాల్షియం కార్బైడ్ నుంచి ఫస్ట్ 2 ప్రోడక్ట్స్ వస్తే హాట్ మెటల్ ట్యూబ్లో ఒకటి రియాక్ట్ అవుతుంది A, దిస్ ఈజ్ కాల్డ్ ఎసిటిలిన్. A formed when it is passed through hot metal tube undergo cyclization to give benzene. బెంజిన్ని మనం ఏం చేస్తున్నాం, AlCl3 ప్రజెన్స్లో మిథైల్ క్లోరైడ్, సో మిథైల్ క్లోరైడ్తో రియాక్షన్ చేపిస్తున్నాం. ఇది ఇచ్చాడు, H2O వాడే ఇచ్చాడు, హాట్ మెటల్. సో కోడ్ ఇచ్చాడు కాబట్టి ఆ కోడ్ ప్రకారం మనం చేస్తే లాస్ట్కి మనకి ఏమొచ్చింది, ఫైనల్ ప్రోడక్ట్ మిథైల్ బెంజిన్. సో ABC రాస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో సెక్షన్ Cలో 30 ఏమన్నాడు, క్వాంటమ్ నంబర్స్ హౌ దే ఆర్ అరైవ్డ్ అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అవర్ ఇంట్రాకేమ్స్ ఛానల్.
So please visit that intermediate playlist. And 31, 32 all are explainers. How does acetylene reaction with following అనగా అడిగాడు. So ఇక్కడ acetylene undergo what happened whenever it reaction with acetic acid in presence of mercury, the step by step it loses its double bond and form single bond, that is ఇథైలిడిన్ ఎసిటేట్. అంటే ఎక్కడైతే డబుల్ బాండ్ ఉంటుందో ఆ డబుల్ బాండ్ వెళ్ళేంత వరకు ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ హైడ్రోజన్, నెక్స్ట్ వాట్ హ్యాపెన్, ద హైడ్రోజన్ ఈజ్ అటాక్డ్, ద లూజ్డ్ హైడ్రోజన్ బై ద ఎస్టిక్ యాసిడ్ ఈజ్ టేకెన్ బై ద ఎస్టలిన్ టు ద నెక్స్ట్ కార్బన్. అంటే వన్ సైడ్ హెచ్ ప్లస్ యాడ్ అవుతుంది, అనదర్ సైడ్ ఎసిటేట్ పార్ట్ అవుట్ అవుతుంది. సో చూడండి, ఎసిటేట్ ఇట్ ఈస్ క్లీవ్డ్ లైక్ దిస్, my CH3CO minus H plus. One part is added to one carbon, another part of acetate is added to another part. సో ఇక్కడ చూడంతే, సో ఇక్కడ CH2 కాస్త CH3 అయింది, ఎక్కడైతే CH3CO ఉందో మళ్ళీ అటే సైడ్ మళ్ళీ ఏమొచ్చింది, CH3 ఎసిటేట్ యాడ్ అయింది. సో దిస్ ఈజ్ అడిషన్ రియాక్షన్ ఆఫ్ ఫస్ట్ వన్, దట్ ఈస్ ఎసిటిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వాటర్తో రియాక్షన్. వాటర్ మీన్స్ హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఓహెచ్ మైనస్ పార్ట్ ఇక్కడ అటాక్ అయింది అనుకోండి, ఇక్కడ ఉన్న బాండ్ ఇట్ షిఫ్ట్ అవి ఇక్కడ ఎలా మారుతుంది, సిహెచ్ విల్ బికమ్ సిహెచ్ మైనస్ అండ్ డబుల్ బాండ్ త్రిబుల్ బాండ్ విల్ బికమ్స్ డబుల్ బాండ్ అండ్ సిహెచ్ విల్ టేక్ ఓహెచ్. ఓకే, మైనస్ పార్ట్ దగ్గరికి ఏదో వచ్చి అటాక్ అవుతుంది హెచ్. సో హెచ్ ప్లస్ ఓహెచ్ సిహెచ్ మైనస్, సో ఇట్ విల్ బికమ్ CH2. సో ఇది ఇలా మారుతుంది. నెక్స్ట్ ఆన్ రీఅరేంజ్మెంట్ ఇట్ విల్ ఫార్మ్ ఎసిటాల్డిహైడ్. ఓకే, సో ఇది టాటోమెరిజం అని చెప్పుకోవచ్చు, ఈ కీటోయినల్ టాటోమెరిజం. నెక్స్ట్ చూద్దాం. సో రియాక్షన్ విత్ హైడ్రోజన్. సో దిస్ ఈజ్ ఆల్సో కమ్ అండర్ రిడక్షన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ వేర్ ఎవర్ ద త్రిబుల్ బాండ్ దేర్ హైడ్రోజన్స్ ఆర్ యాడెడ్. సో ఇక్కడ హైడ్రోజన్స్ యాడ్ అయిన కొద్దీ మనకు నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇంక్రీజెస్ అండ్ at last acetylene will becomes ethene will becomes ethane, that is catalytic reduction. ఓకే, నికెల్ ప్రజెన్స్లో ఈ రిడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ బ్రోమినేషన్ మీన్స్ హియర్ సేమ్, వన్ ఈజ్ Br minus, another one is Br plus. All of you know that acetylene is whenever reaction with Br minus Br2, one is formed as electrophile, another one is nucleophile. One is attacked on one carbon. Upon attacking, this pi bond shifted to another carbon. After shifting, what happened? Triple bond will become double bond. At that position, bromine is attacked. సో హియర్ మైనస్ విల్ బి ఫామ్ ఉన్న ఇక్కడ ఉన్నప్పుడు బాండ్ ఇక్కడికి వచ్చేస్తే మైనస్, కాబట్టి దట్ మైనస్ బ్రోమిన్ ఎలక్ట్రోఫైల్ విల్ అటాక్. ఓకే, ఇది సిస్గా ట్రాన్స్గా అటాక్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అటాక్ అయినప్పుడు నెక్స్ట్ మనం ఏం రాస్తున్నాం, ఇంకా మళ్ళీ బ్రోమిన్స్ అందులో మిగిలిపోయినవి ఉంటే నెక్స్ట్ దీస్ హైడ్రోజన్స్ ఆల్సో సబ్స్టిట్యూటెడ్ బై బ్రోమిన్స్ అండ్ ఫామ్ 1,1,2,2 టెట్రా బ్రోమో ఈథేన్, దట్ ఈస్ ద అనదర్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం, హైడ్రోజన్ హాలైడ్స్. హెచ్ ప్లస్ బిఆర్ మైనస్ అంటే సేమ్, మైనస్ అటాక్డ్ ఆన్ ఫస్ట్ కార్బన్, ప్లస్ అటాక్డ్ ఆన్ అనదర్ కార్బన్. సో ప్లస్ taken converted into CH2, CH will become CH2, minus taken one become CHBr. సో నెక్స్ట్ ఇంకా యాడ్ చేసిన కొద్దీ మళ్ళీ ప్లస్ టేకెన్ సైడ్ ప్లస్ టేకెన్ CH2 will become CH3, minus taken side will become -2. So totally it will become ethylidene bromide. Okay, that is the compound. So next reaction with which one, అమోనికల్ సిల్వర్ నైట్రేట్. అమోనికల్ సిల్వర్ నైట్రేట్తో రియాక్షన్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకటే గుర్తుపెట్టుకొని, రియాక్షన్ పెద్ద ఉందని టెన్షన్ పడనవసరం లేదు. సో ఎసిటైలిన్ అనేది మనకు ఫార్ములా తెలుసు. సో దిస్ ఈజ్ వెన్ అమోనికల్ సిల్వర్ నైట్రేట్ అంటే మిక్చర్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ విత్ అమోనియం హైడ్రాక్సైడ్. ఓకే, ఇక్కడ NH4 ప్లస్ OH మైనస్ Ag ప్లస్ NO3 మైనస్. ఆల్ ఆఫ్ యూ నో దట్, ఇప్పుడే చెప్పాను, ప్లస్ సబ్స్టిట్యూటెడ్ బై ప్లస్. ఇక్కడ హెచ్ అనేది సిల్వర్ మెటల్తో సబ్స్టిట్యూట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఎన్ని ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ ఇవి మనకేమొస్తుంది, సిల్వర్ ఎస్టైలైడ్. మీరు అనొచ్చు మరి అమోనియం అనేది ఏంటిదంటే బేస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రోఫైల్. ఓకే,
ద నెక్స్ట్ ఫార్మ్డ్ ఇక్కడ మిగిలిపోయిన ఏమి ఇక్కడ ఏజీతో ఇక్కడ అటాక్ అయినప్పుడు మిగిలిపోయింది ఏంటిది NO3. సో NO3 నవ్ అటాక్డ్ విత్ NH4 అమోనియం నైట్రేట్. ఇక్కడ నుంచి ఏం వెళ్ళిపోయినాయి H+లో వెళ్ళిపోయినాయి. సో దాని రియాక్షన్ విత్ OH అండ్ ఫార్మ్డ్ యాజ్ వాటర్. అంటే టోటల్గా సిల్వర్ అటాక్డ్ ఎట్ హైడ్రోజన్ అండ్ ఫార్మ్ సిల్వర్ ఎస్టైలైడ్. సో సిల్వర్తోనున్న నైట్రేట్ అమోనియాతో కలిసిపోయింది, అమోనియం నైట్రేట్. NH4తోనున్న OH ఫస్ట్ రియాక్టెంట్లో ఉన్న హెచ్తో కలిపి వాటర్. సో ఈ విధంగా రియాక్టెంట్ ప్రోడక్ట్గా మారుతాయి. ఎట్ లాస్ట్ అమోనికల్ క్యూప్రస్ క్లోరైడ్. సో అంటే Cu2Cl2. అంటే ఇక్కడ ఇంతకుముందే డైరెక్ట్ ఆన్సర్ మెటల్స్ ఎక్కడ అటాక్ అవుతున్నాయి ఇన్ ద ప్లేస్ ఆఫ్ హెచ్. అంటే మెటల్స్ ప్లస్ హైడ్రోజన్ ఆల్సో ప్లస్ సబ్స్టిట్యూటెడ్ బై ప్లస్, దట్ ఈజ్ ఎలక్ట్రోఫైల్ సబ్స్టిట్యూటెడ్ బై ఎలక్ట్రోఫైల్. సో సేమ్ కాపర్ అనేది హైడ్రోజన్ ప్లేస్లో అటాక్ అవుతుంది. మరి ఇందులో అమోనికల్ అన్నప్పుడు దట్ ఈస్ అమోనియం హైడ్రాక్సైడ్. సో ద లూజ్డ్ chlorines now reaction with ammonia in that above way. The remaining OH reaction with loss of hydrogen from reactant. Okay, same as it is. కాకపోతే ఇక్కడ అమోనియా క్లోరిన్ తీసుకుంటుంది, రియాక్టెంట్ ఏమో కాపర్ని తీసుకుంటుంది. సో దిస్ ఈస్ ద total model paper explanation. Thank you. Please subscribe my YouTube channel and follow my YouTube channel.